రైతు బంధు, రైతు భరోసా ఇస్తామని చెప్పారు. మార్చి మొదటి వారం నుంచి స్టార్ట్ అవుతుంది. మీరేవైతే దొంగలకు అంటగట్టిరో గుట్టలకు, చెట్లకు, పుట్టలకు ప్రభుత్వ భూములు కూడా ప్రైవేట్గా రిజిస్ట్రేషన్ చేయించి వాళ్ళకు మీరు రైతు బంధు, ఇప్పుడు రైతు భరోసా ఆ పేరు మీద కూడా నిధులు మళ్లించకపోయారు దొంగలు. మీరు అవన్నీ తీసేస్తున్నారు. అవన్నీ ప్రక్షాళన చేసి ఆ దొంగలని బయట తరిమేసి ఒరిజినల్ రైతులు, నిజమైన రైతులు ఎవరు ఉన్నారో వాళ్ళకే రైతు భరోసా పడుతుంది. ఎందుకంటే మొన్న చూసిరు కదా, మీ బామ్మర్ది కాన్స్టిట్యున్సీ సిరిసిల్లలో పోయి కలెక్టర్ ముందర సరెండర్ అయ్యారు. మాకు భూమి లేదు కానీ పాస్బుక్లు ఉన్నాయి, భూమి ఏమి లేదని చెప్పేసి సరెండర్ అయ్యారు. అంటే అటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం సొమ్ము అంటే ప్రజల సొమ్ము అట్లా ఓవర్ పడతాలు దోసుకోకూడదన్న ఉద్దేశంతో కొద్దిగా లేట్ అయింది. ఇప్పుడు కనుక ఈ మొత్తం ఈ ప్రక్షాళన జరిగినాక రెగ్యులర్గా రైతు భరోసా అనేది అందరికి వస్తుంది. ఈ మార్చి మొదటి వారం నుంచి అందరికీ రైతు భరోసా పడుతుంది.